హాయ్, నా పేరు పవన్. ఇదే మా ఊరు, ఏలూరు. అంటే ఇక్కడి నుంచి కొంచెం దూరం. ఈ చుట్టుపక్కల ఉండే ఊళ్ళకన్నీ హెడ్ ఏలూరే. అందుకే ఎవరు అడిగినా ఇదే చెప్తాం. పేరుకి సొంతూరే అయినా నాకంటే ఎక్కడుందో ఒకరే, మా చెల్లి. దానికోసమే ఊరు వస్తుంటా. ఇద్దరం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అదంటే నాకు ప్రాణం, దానికి కూడా. కానీ పైకి మాత్రం క్యాటన్ మౌస్. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అరే బా, బావా, ప్రతి ఒక్కడికి ఆడి ఫ్రెండ్స్లో బావ అని పిలుచుకునే ఏదో ఒకడు ఉంటాడు. నాకు ఆడు, ఆడికి నేను. ఎందుకంటే ఇద్దరం ఎదవలేగా. బా, ఎలా ఉన్నారా? వదిలిపే. ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసినట్టు బిల్డప్ ఏంట్రా? మొన్నగా కలిసాం. ఫ్రెండ్ని హక్ చేసుకుంటే వచ్చే ఆ ఫీల్ వేర్రా. తీలా పొక్క జీ ముసుకుని బండెక్కరా. ఏంటంటి ఎక్కుదా వెళ్ళిపోనా? ఎక్కుతాంలేరా బాబు. ఓరు బాబు, ఎందుకురా నేనంటే అంత కోపం? మరి కోపడకుండా ఏం చేయమంటావు? ఉండేది విజయవాడలో, ఊరంతా అప్పులు చేసి పడదబ్బో. చేస్తే చేసావు, మధ్యలో నెట్టావు. వాళ్ళేమో కుర్చీ మడత పెట్టి మింగుతున్నారు. అప్పులే కదా బా, ఎంతలోకి కట్టేద్దాం. ఇదే మాట 2 ఏళ్ళ నుంచి చెప్తున్నావు, నేను నమ్మను. నువ్వు తీసుకెళ్లి అప్పుల దగ్గర పడేస్తాను. ఇంకా వాళ్ళు నువ్వు చూసుకోండి. అమ్మ నా కొడక, నువ్వు వచ్చింది నా మీద ప్రేమతో కదరా? నీ మీద ప్రేమ ఏంట్రా బాబు? అసలు ఫ్రెండ్ వేనారా నువ్వు? బండాపే, నేను దిగిపోతాను. కావాలంటే దూకే, కాలు వచ్చే ఎరుగుద్ది. హాస్పిటల్లో జాయిన్ చేస్తా, అంతేగాని బండి మాత్రం ఆపను. చెప్తా ఈడి పని. అరే మళ్ళీ నీకు ఇష్టమైన బ్రాండ్ పూలు తీసుకొని ఓ పెగ్గు పోసి కొంచెం సోడా కలిపి మనం ఒక వాటర్ బయటను పిండి 2 చుక్కల నిమ్మరసం వేసి దిట్టంగా మసాలా దట్టించిన కోడి పకోడి సన్నగా తరిగిన ఉల్లిపాయలు స్టఫ్గా పెట్టుకొని దాన్ని వేసి దీన్ని ఎలా ఉంటుందిరా? బాగుంటది బా, సాయంత్రం రెడీ చెయ్యి. ఇప్పుడు వెళ్తున్నా మరి. సరే. ఈడబ్బా, ఈడు వెళ్ళిపోయాడు, మళ్ళీ దొరకడు. మందనగానే కార్చుకోవడమే. చీ. రా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. మీరు? పర్లేదురా, చెల్లి ఇంకా నిద్రలేసినట్లేదు, ఇది చూడు. సరే అని. ఏమండి ఏమండి? వస్తున్నా. హలో ఏమండి? సర్ప్రైజ్. నువ్వా? అంత పద్ధతిగా ఏమండి అని పిలుస్తుంటే ఎవరో సేల్స్ మ్యాన్ అనుకున్నా. సేల్స్ మ్యాన్? మరి అంత చీప్గా కనిపించానా? ఇంకా వాళ్ళే నీకన్నా బెటర్. మన ఫేస్ వాల్యూ అలాంటిది, ఏం చేస్తాం. చూసారా నా మీద ఎలా పంచలేస్తుందో? ఇదే నా చెల్లి, పేరు పల్లవి. పొరపాటు నాకు చెల్లిగా పుడేసింది. చెల్లి అని ఎలాగో పిలవ్వు, కనీసం పేరు పెట్టి పిలుచుంటే అలా అనుకునేదాన్ని కాదుగా. నువ్వు నన్ను ఎప్పుడన్నా అని పిలిచావా? నన్ను ఎప్పుడన్నా చెల్లిలా చూసుకున్నావారా? రానా? అవునరా. ఏంటిప్పుడు? కూల్ కూల్ కూల్. ఈ రోజుల్లో అన్నని రారా పోరా అన్నం కామనే. నువ్వు అంత ఫీల్ అయిపోకు. ఏంటి? వస్తున్నాను రా. అమ్మో, కొంచెం ఉంటే పొడిచేది. కాసేపు దీన్ని కనిపించకపోవడం మంచిది. చేసరా. ఏరా, పొద్దున ఫుల్ అన్నం, ఇప్పుడు ఆఫ్ తెచ్చావేంటి? బడ్జెట్ ప్రాబ్లం రా బా, ఏదో తెచ్చానుగా. కానీ పొద్దున్న నన్ను భలే అదవం చేసావుగా. పొద్దున్న విషయం వదిలే, ఇప్పుడు సెట్ చేశానుగా. తాగు.
ఎక్కడ సెట్ చేసావు? ఫుల్ అన్నం హాఫ్ తెచ్చావు. ఊడి అమ్మ ఫుల్ కావాలి నీకు. 2 పెగ్గులే సూగిపోతున్నా, నీకెందుకురా ఫుల్? ఇగో నువ్వు నన్ను ఇన్స్ ఇన్స్ అవమానించడాన్ని ఏమంటారా బా ఇంగ్లీష్లో? అదే ఇన్సూరెన్సా? ఏమో బా గుర్తురావట్లేదు. నీకు తెలీదా? సరే నువ్వు నన్ను అది చేసావంటే నేను పోతా ఇక్కడి నుంచి. నేనే చేశాను రా నిన్ను. అదేరా, అదే చేసావు. ఏంటది? అది సరే ఇప్పుడు ఎందుకులే గాని మీ చెల్లి నువ్వు బాగానే ఉంటున్నారా? ఇంకా కొట్టుకుంటున్నారా చిన్నపిల్లల్లా? ఓరి బాబు, దాని గురించి ఎందుకు అడుగుతావురా? పొద్దున్న ఇంటికి వెళ్ళానా, ఒకటే అరుపులు కేకలు. ఇంకాసేపు అక్కడే ఉంటే కొట్టేసేదిరా. నేనే తెలివిగా తప్పించుకొని బయటకు వచ్చా. అలాంటప్పుడు ఎందుకురా దాన్ని చూడడానికి ఇక్కడికి వస్తావు? అరే చిన్నప్పుడు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళంరా. నాన్నున్నంత వరకు. ఆయన పోయాడు. అమ్మ పిన్ని విడిపోయి మమ్మల్ని దూరం చేశారు. అది చిన్నపిల్ల కదా, దానికి తెలియదు నేను ఎందుకు దూరంగా ఉంటున్నానని. అప్పుడు పెంచుకున్న కోపం ఇప్పటికే తగ్గలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. కానీ ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమరా. మరంత ప్రేమ ఉన్నప్పుడు వచ్చేసి ఇక్కడికి. వచ్చేదిగా అంటే చిన్నప్పటి నుంచి నాకు అక్కడ ఉండడం అలవాటు, దానికి ఎక్కడ ఉండడం అలవాటు. అంతేకాదురా, దూరంగా ఉన్న కొద్దీ ప్రేమ పెరుగుతూనే ఉంది. దగ్గర అయ్యాక అది తగ్గిందంటే నేను తట్టుకోలేనురా. ఎందుకంటే తల్లులు వేరుగా. ఎవడో చేపులు నడతాడో తెలియదు. అందుకే నేను దూరంగా ఉండవే బటర్. బటరా? అదెందుకు వచ్చింది బా మధ్యలోకి? బటరేగా. ఏమోలే, నేను వెళ్తున్నా ఇంటికి, మంది అయిపోయిందిగా. సరే బా, గుడ్ నైట్. గుడ్ నైట్ బొక్క. ఇంటికి వెళ్ళాక నాకు కాలు రాత్రే. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ నువ్వు రావద్దమ్మో. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ ఓపెన్ ది గేట్. హలో. హలో, ఏ తలుపుతే అని ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఏంటి అరుస్తున్నావు? నీకు వినిపించిందా లేదా అని. తాగావా? అబ్బాయి లేదా. చా, మొహం చూస్తే తెలుస్తుందిలే, రా. హలో. చూస్తే తెలిసినప్పుడు మరి అడగడం ఎందుకు? ఆ? ఏం లేదు. వచ్చాడన్నయ్య, ఫుల్ గా తాగి. హలో మాస్టారు. yes tell me. నీ మొహానికి ఇంగ్లీష్ ఒకటి. ఇదిగో ఫోన్ మాట్లాడు. హలో. అది కాదురా, తాగి చాలా రోజులు అయింది కదా అని. వస్తాను రా, రేపు సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం. సరేనా? సరేనా, ఉంటాను. బాయ్ 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 బాయ్. రే లెగు, అన్నం తిను. నాకు ఎక్స్ట్రా చేయకుండా లేచి తిను. వద్దని చెప్పాగా. రే తిను. నాకు నా మీద కోపం అన్నం మీద ఎందుకు చూపిస్తావు? నీ మీద నాకేం కోపం లేదే, నా మీద నాకే కోపం. చిన్నప్పుడు నిన్ను వదిలేశానుగా, అందుకేగా మన మధ్య దూరం. నేనంటే నీకు ఎంత కోపం ఉన్నా ఇక్కడికి ఎందుకు వస్తాను తెలుసా? నువ్వు నన్ను తిట్టాలని. అప్పుడన్నా నీ కోపం తగ్గి నన్ను అన్నయ్య అని పిలుస్తావని. అన్నయ్య తిను.
చాలు. సరే పడుకో. రే ఎంతసేపు ఉంటావు లోపల? వస్తున్నా. త్వరగా రారా, టైం అవుతుంది. వస్తున్నా, ఆగు. ఇందాకటి నుంచి అదే చెప్తున్నావు. అన్నయ్య రారా త్వరగా, ప్లీజ్ రా. జరుగు. ఇప్పుడు అన్నయ్యనైనా పిలిచావు? ముందు తప్పుకో. ఆగు. ఇప్పుడు అన్నయ్యనైనా పిలిచావు? రాత్రి పిలిచాగా. రాత్రే పిలిచావా? నాకేం గుర్తులేదే. తప్పుకో. రాత్రి అన్నయ్యని పిలిచిందా? ఇలా రా. ఏంట్రా? రా కూర్చో. ఏంటి? నిజంగానే రాత్రి అన్నయ్యని పిలిచావా? అవును, కావాలంటే ఇప్పుడు కూడా పిలుస్తా. అన్నయ్య చాలా. నా మీద కోపం పోయిందా? నీ మీద నాకేం కోపం లేదురా, అది కూడా ప్రేమే. కానీ నీతో అలా ఉండటం ఇష్టం, నిన్ను ఆట పట్టించడం ఇష్టం, అందుకే నీతో అలా ఉన్నా. నిజంగా? నిజంగా అస్సలు నీ మీద కోపం లేదు. సరేనా, సాయంత్రం మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం అవుతుందిరా. సాయంత్రం నేను వెళ్ళాలి, పనుంది. అవునా? నేను ఉండిపోదామన్నా ఎగ్జామ్ ఉందిరా. పర్లేదులే, వెళ్ళు. నేను మళ్ళీ వచ్చే వారం వస్తా. సరేరా అన్నయ్య, బాయ్, జాగ్రత్త. సరే. అన్నయ్య అని పిలిచిన ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోతుందని నాకు అప్పుడు తెలియదు. చెల్లి, 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 చెల్లి. హలో, ఏంటన్నా నువ్వు చెప్పేది? సరే, వస్తున్నా. అరే చెల్లి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంట్రా. ఏమోరా తెలియట్లేదు. నువ్వు రా, త్వరగా ఊరెళ్ళాలి. సరే, వస్తున్నా.
చెల్లి ఎక్కడుంది? కంగారు పడకరా, డాక్టర్ గారు చూస్తున్నారు, ఏం కాదు, సరేనా? అసలు ఏమైందనియా? ఇవాళ కొంచెం నీరసంగా ఉండి పనికి వెళ్ళలేదురా. పిల్లలు వదినా కూడా ఊరు వెళ్ళారు. పొద్దు నుంచి చెల్లి కనిపించట్లేదని వెళ్ళి చూస్తే కింద పడిపోయి ఉందిరా. కంగారులో హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేసా, చూస్తున్నారు. ఫోన్ కట్ చేస్తున్నా. హలో, వస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు. సరే. ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తున్నా. అసలు ఎక్కడ ఉన్నాడు వీడు? చెప్పరా. ఎక్కడున్నావురా? ఇక్కడ పల్లవి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఏంటో నువ్వు చెప్పేది? ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్పిటల్ లొకేషన్ పెడుతున్నా, కొంచెం తొందరగా రా నువ్వు. వస్తున్నా. ఏమైంది బావా? శ్రీ, నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఇదేంటి సూర్యగాల్లా ఉన్నాడు? ఏ నువ్వేంట్రా ఇక్కడ? త్వరగా బండి తిప్పు. ఎక్కడికి రా? చెప్తా పదరా. డాక్టర్, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది తనకి? తనకి మీరేమవుతారు? అన్నయ్య. ఇంత కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడు బానే ఉంది. పాయిజన్ ఎఫెక్ట్ తక్కువగా ఉండడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్. ఇప్పుడు ఏమన్నారు? తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్ అన్నాను. తల్లి ఏంటి? మీకు తెలీదా? పల్లవి ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? ఒకసారి చూడొచ్చా తల్లి? వెళ్ళండి. ఏంటి ఇది? ఏమన్నా ఉంటే నాకు చెప్పొచ్చుగా. నిజంగా నేను ఏ తప్పు చేయలేదురా, నన్ను నమ్ము. మరెలా ఇలా? తెలియట్లేదురా, ఏం చేయాలో తెలియక చచ్చిపోదాం అనుకున్నా. నువ్వు పోతే నేనేమైపోవాలి? సారీరా. సరే, అడవుకో, రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తా. రే, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నేనైతే చాలా మందిని చేస్తున్నా, మనల్ని ఎవరు చేయట్లే. ఆ ఫేస్ అలాంటిది మరి. నీ సంగతి ఏంటి? నో ఛాన్స్. అలాంటిది ఏమైనా ఉంటే ఫస్ట్ నీకే చెప్తా, నువ్వు కుళ్ళుకోవాలిగా. ఎలా? ప్రతి ఒక్కడి జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకి ఏదో ఒక జవాబు ఉంటుంది, కానీ నాకు మాత్రం జవాబు తెలియని ప్రశ్న ఎదురైంది. రే పులి, ప్రెగ్నెన్సీ ఏంట్రా? అది కూడా కారణం లేకుండా. తనదే చెప్పిందిరా, నన్నేం చేయమంటావు? నేను అడగనా? ఏం జరుగుతుంది ఇక్కడ? లేదురా, తనకు తెలియకుండా ఏదో జరిగింది. అలా ఎలా చెప్తావురా? గురు ఏమైంది? నాకే సగం సగం తెలుసు, ఇంక నీకేం చెప్పను. తన మీద నాకు నమ్మకం ఉంది. హలో 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 బావా, ఇప్పుడే మా ఫ్రెండ్ కీర్తితో మాట్లాడా. శ్రావణ్ భార్గవి సూసైడ్ కి కారణం ప్రెగ్నెన్సీ అంట. దానికి రీజన్ తెలియకే సూసైడ్ చేసుకుందని చెప్పింది. నేను మళ్ళీ చేస్తా.
అదేంట్రా తన హెల్త్ ప్రాబ్లం లేక చనిపోయింది. కాదురా, సూసైడ్ అంట. నాకు ఇందాక తెలిసింది. ఈలోపు ఈ ఫోన్ వస్తే ఇటు వచ్చా. శ్రావణ భార్గవి సూసైడ్ చేసుకోవడానికి కారణం ప్రెగ్నెన్సీ అనా? అది కూడా రీజన్ తెలియకుండా. అసలు ఎలా రా మన వాళ్ళల్లోనే ఇద్దరికి ఒకేలా జరగడం? అంటే పల్లవి చెప్పింది నిజమేనా? వీళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందా? దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? చెప్పు. గురు, కొత్త సరుకు దొరికింది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసా, పెద్ద ప్రాబ్లం ఉండదు. కొత్త సరుకా? టేస్ట్ చేసి చాలా రోజులైంది. త్వరగా సెట్ చేయి.